కాబోయే యూపీఎస్సీ ర్యాంకర్స్ ఫామ్ హౌస్ లో ఏం పని. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంటే ఇంటర్వ్యూ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు మెయిన్స్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి. సో ఇప్పుడు దాకా ఏంటి అంటే ఇన్స్టిట్యూట్స్ ఒకలాగా ఉంటాయి. ఈ టైంలో సో ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేశారో వాళ్ళని రకరకాలుగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారు, సో దీని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఎలా ఉందంటే జనరల్గా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాను, మెయిన్స్ క్లియర్ చేస్తాను, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, టెస్ట్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, మెంటర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, లేకపోతే ఇంకా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, లేకపోతే ఆన్సర్ రైటింగ్ ఏదో ఒక రకంలో హెల్ప్ చేస్తే ఆ యూపీఎస్సీ ర్యాంకర్ని పిలిపించుకొని మా ర్యాంకర్ అని చెప్పడం ఏదో ఒక ప్రాసెస్లో ఏదో ఒక స్టేజ్లో హెల్ప్ చేసి ఉంటాయి. కానీ మెల్లమెల్లగా ఎలా మారుతుందంటే ఏమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూస్తున్న పరిస్థితులను బట్టి సో క్యాష్ ఇస్తాను, ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాను, తర్వాత ఫామ్ హౌస్లో పార్టీ ఇవ్వడము, అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ పేరుతోటి ఫామ్ హౌస్లో పార్టీ ఇచ్చి డిన్నర్ పెట్టి 2 రోజులు ఎంజాయ్ చేయించి వాళ్ళని ఫామ్ హౌస్లో, తర్వాత ర్యాంక్స్ రాగానే 1 1 2 2 3 3 అనడం. ఈ ర్యాంకర్స్ కూడా గుడ్డెత్తి చేలో పడ్డట్టు కొంచెం కూడా ఆలోచించకుండా కొంతమంది ర్యాంకర్స్, అందరూ కాదు, కొంతమంది చాలా జెన్యున్గా ఉంటారు. నేను అంటే ఏదైతే ఒకవేళ వెళ్ళినా నాకు ఎందుకు వీళ్ళు ఇంటర్వ్యూలో హెల్ప్ చేశారు లేదా ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ చేశారు క్లియర్గా చెప్తూ ఉంటారు. కొంతమంది అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చిన ఒక పక్కేమో ఓన్గా ప్రిపేర్ అయ్యండి, ఇంకో పక్కేమో నాకు సో గైడెన్స్ నేను దగ్గర నేను తీసుకుంటా అన్నారు. సో దాని గురించి మాట్లాడుకుందాము. అయితే ప్రజెంట్ ఇలా ఎవరైతే కాబోయే యూపీఎస్సీ ర్యాంకర్స్ ఇలాంటి ట్రాప్ లో పడొద్దు, ఎంతకైనా దిగజారుతారు. యూపీఎస్సీ ర్యాంకర్స్ ని మార్కెటింగ్ టూల్ గా వాడుకోవడానికి ఇన్స్టిట్యూట్స్ ఎంతకైనా దిగజారుతాయి. అవసరమైతే పెళ్లిళ్ళు కూడా చేస్తారు, మీకు కట్నాలు ఇప్పించి పెళ్లిళ్ళు కూడా చేస్తారు. అంటే ఏదైనా కానీ మీరు తాయిలాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు 1-2 days ఆ వైబ్ ఉంటుంది, ఆ హైప్ ఉంటుంది. ఆ హైప్ని వైబ్ని వాడుకొని మార్కెటింగ్ చేసుకొని తర్వాత స్టూడెంట్స్ని మోసం చేయడానికి జెన్యూన్గా కష్టపడదాం, జెన్యూన్గా మన ఇన్స్టిట్యూట్ నుంచి ర్యాంకర్స్ రావాలి, యూపీఎస్సీ ర్యాంక్స్ కొట్టాలి అనే ఆలోచన చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇది ఢిల్లీలో కూడా, ఢిల్లీలో ఇంకెక్కువ ఉంటుంది. కొన్ని జెన్యూన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని కాదు, ఎక్కువగా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. పిలిచారు కదా ఫామ్ హౌస్కి అని చెప్పి ఎగేసుకుంటూ పోయారంటే మాత్రం తర్వాత మీరు అనవసరంగా ట్రాప్లో పడ్డట్టు అవుతుంది. సో ఇది ఒకసారి ఆలోచన చేయండి. శృతి మించుతుంది. ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చడం, అవసరమైతే పెళ్ళిళ్ళు చేస్తాం, అవసరమైతే పెళ్ళిళ్ళు చేస్తాం అనేది, లేకపోతే ఈ ఎగ్జామ్లో కొంచెం అవకతవకలు ఇట్లాంటి విషయాలు, లేకపోతే పెద్ద బిల్డింగు, పెద్ద సారు, పెద్ద మేడము రెడీగా ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఈ పెద్ద సారు బిల్డింగ్లో ఓన్గా బిల్డింగ్ కట్టిన ఇంకొక ఆయన కూడా సేమ్ ఇదే పందాలో ఫామ్ హౌస్లో పార్టీ ఇస్తున్నారు డిన్నర్ అని. అంటే అది డిన్నర్ ఇవ్వడం తప్పు కాదు, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకొని కాబోయే యూపీఎస్సీ ర్యాంకర్స్ని అచ్చికి మచ్చికలాడి వాళ్ళని మార్కెటింగ్ టూల్గా వాడుకోవడం అనేది తప్పు. అంటే ఇక్కడ మార్కెటింగ్ టూల్గా వాడుకోవడం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తప్పు కాదు. ఎవరైతే మిమ్మల్ని ర్యాంక్స్ వచ్చాయని తర్వాత ఏదో పిలిచారు కదా అని చెప్పి వెళ్ళి స్టూడెంట్స్ని మిస్గైడ్ చేయొద్దు. ప్రతి యూపీఎస్సీ ర్యాంకర్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు స్టూడెంట్స్ని మిస్గైడ్ చేయొద్దు. ఇది ఒకసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.